సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 16 సోమవారం. ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 9:30 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి. ధనిష్ఠా నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున దశమములో చంద్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సంతోషాన్ని, మనసుకు నచ్చేటువంటి సంఘటనలను ఈరోజు మీరు చవిచూస్తారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభించడానికి అనువైన సమయం కానీ మీకు అనుకూలంగా ఉంది. ఈరోజు లాభములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లాభములో బుధ సంచారం ఉండడం వల్ల జన సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రవి సంచరిస్తున్నాడు. అధికారులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు కానీ, మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది. లేక తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. కొన్ని విషయాల్లో మీ మాటకు విలువ పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, తండ్రి నుంచి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కానీ అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యములో చంద్ర సంచారం వల్ల జన సహకార లోపము, మనసుకు బాధను కలిగించేటువంటి కొన్ని సంఘటనలు, అశాంతి, నిరాశ, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయములో కేతువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశములో రవి సంచారం వల్ల పెద్దల సహకారంతో ఒక నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వామితో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణను ధరించండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలంతా కూడా చాలా వరకు సక్రంగా ముందుకు వెళ్తాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా అభివృద్ధిని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. అష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తున్నాయి. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా నష్టాలు వచ్చే పరిస్థితి ఈరోజు మీకు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున షష్టమములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. త్రికరణ శుద్ధిగా అనగా మనసా వాచ కర్మన ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ, నూతన వ్యాపారం వల్ల లాభాలు కానీ అందుకుంటారు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని సాధిస్తాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఎంత సాధించినా, ఎంత సంపాదించినా ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈరోజు ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టంలో శని సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నారు. కొందరి పెద్దల సహకారం స్పష్టంగా మీకు లాభదాయకంగా కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను, లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. పంచమంలో బుధ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారంలో నష్టం కానీ, లేకపోతే రావాల్సిన ఆదాయం వాయిదా పడి అసౌకర్యాన్ని కలిగించే పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే విధానము ఈరోజు ఉంటుంది. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఈరోజు మీరు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీరు చేసేటువంటి పని విధానానికి, మీ నైపుణ్యతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల అనవసరంగా కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. స్థిరాస్తుల నుంచి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. వాహన సౌఖ్యం కూడా అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థంలో శని సంచరించడం వల్ల అర్ధాష్టమ శనిదోషం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా మిమ్మల్ని బెదపెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి,
వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయములో రవి సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు కూడా చేసేటువంటి ఆలోచన కనిపిస్తుంది. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున పంచమములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. మనసుకు బాధ కలిగించే కొన్ని సంఘటనలు జరుగుతాయి. నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని అప్పులు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సజావుగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కూడా కలిసి వస్తుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం కానీ, స్థానచలనం కానీ, బదిలీలకు కానీ ఈరోజు అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.